అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులను చేస్తే ఇప్పటివరకు పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడం వలన తాము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని సర్పంచుల ఫోరం నేత అక్కినేపల్లి కరుణాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాజా మాజీ సర్పంచులు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యలను పరిష్కరించి గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేశామన్నారు. రాజన్న సిరిసిల్ల అనేక గ్రామాలలో రోడ్లు గాని, మురికి కాల్వలు, శానిటేషన్, సీసీ రోడ్ల అభివృద్ధి కోసం తమ భార్యలపై పుస్తలమ్మి నిర్మాణాలు చేపడితే ప్రభుత్వాలు కనీసం బిల్లులు చెల్లించకపోవడంతో కొంతమంది సర్పంచులు బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. అయినా కూడా ప్రభుత్వాలు సర్పంచుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం తెచ్చిన అప్పులకు మిత్తిలు కట్టలేక తాజా మాజీ సర్పంచులు తనువులు చాలించే దుస్థితి తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఇటీవల వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డితో తమ గోడును వెళ్లబోసుకుందామని చెప్పుకుని పోదామంటే తమను పోలీసులు అర్ధరాత్రి అక్రమంగా అరెస్టులు చేయించిందన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన సర్పంచులకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి తమను ఆదుకోవాలని, లేని పక్షంలో సర్పంచులు ఏకమై ఆందోళనకు దిగుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాజా సర్పంచుల ఫోరం జోగు లక్ష్మీరాజం, సాగర్, గౌరవ అధ్యక్షులు మేచినేని నవీన్ రావు, ఉపాధ్యక్షులు శ్రీమల్ల మేఘరాజ్, ఈ మంచుల, ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ గౌడ్, కార్యదర్శులు మడ్డేపల్లి గంగాధర్, ఉమ్మెంతుల అభిషేకారెడ్డి, ఎండి నజీర్, రంజిత్ రావు, వేముల దామోదర్, రెండ్ల శ్రీనివాస్, రామిడి సురేందర్, వడ్లూరి అనిత, ఆదిమల్లు, తాళ్ల విజయలక్ష్మి, ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దర్శి రూప, పంచాల కార్యదర్శులు గున్నా లక్ష్మి, సోషల్ మీడియా కన్వీనర్ పాల్గొన్నారు. మేము ఏమో అన్యాయం చేశాం. మాకు లోపల సర్పంచులు అన్న కాడ ఏదన్నా చేయాలంటే భయం అనిపిస్తుంది. మాకు బిల్లులు రాక ఎవరన్నా అప్పు ఇవ్వాలంటే ఇవ్వాలంటే భయపడుతుర్రు. మాకు ఎందుకు ఇంత నరకం చూపిస్తుర్రు? ఇప్పుడు సర్పంచ్ గెలిపించిన తర్వాత మనకు బిల్లులు మన పనులు చేయాలి కదా, పనులు చేయాలని మీదేసుకొని అప్పులు తెచ్చి పనులు చేసిన. ఇప్పుడు బిల్లుల కోసం ఇప్పుడు లక్ష పెరిగింది. ఇప్పుడు 80 లక్షలు రావాలా, 80 లక్షలు రావాలా? నా ఘోరంగా ఉంది నా పరిస్థితి. మెడల పుస్తలు కూడా ఆల్రెడీ అమ్ముకున్న పరిస్థితి కూడా వచ్చింది. 20 లక్షలు అయి కూర్చున్నాయి, ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితున్నారు. కాబట్టి మాకు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ రాసిన పెండింగ్ బిల్లులు విడుదల చేసిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు స్థానిక సంస్థలు కనుక వెళ్ళినప్పుడు అప్పుడు ఎవరైతే గెలిచారో స్పెసిఫిక్ సిగ్నేచర్ చేంజ్ అవుతాయి. వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వాలంటే మేము గెలిచింది గ్రామంలో వారికి ఉన్నటువంటి డ్రీమ్స్ వాళ్ళకు ఉంటాయి, అభివృద్ధి చేయాలని గెలిచిన వాళ్ళకు. మేము గెలిచి ఈ సీట్లో కూర్చొని మీ అప్పులు తీర్చడానికి మేము రాలేదని చెప్పేసి కూడా వాళ్ళతో మాకు కొట్లాడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మా పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలి. ఒకవేళ అలా జరగని పక్షాల మాత్రం ఈ సర్పంచులు అందరం ఏకమై స్థానిక సంస్థలో కూడా కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి కూడా మేము చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇందులో భాగంగానే ఉమ్మడి కరీంనగర్ వేదికగా ఇప్పుడు ఎల్లుండి 25వ తారీఖు రోజు మరి తాజా మాజీ సర్పంచులు రావాల్సిన పెండింగ్ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పేసి నిరసనగా ఈ కలెక్టరేట్ ముట్టడికి కూడా మేము పిలుపునిస్తున్నాం. కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి మాకు రావాల్సిన ఎస్ఎఫ్సి నిధుల ద్వారా 18 నెలలు అంతకుముందు గత ప్రభుత్వంలో రాలేదు. గత ప్రభుత్వంలో ఎస్ఎఫ్సికి సంబంధించిన నిధులు రాకపోవడం వల్ల బ్లీచింగ్ పౌడర్ గ్రామంలోని గ్రామ పంచాయతీలలో బ్లీచింగ్ పౌడర్కు మరియు బల్బులకు కానీ, పైప్ లైన్ రిపేర్లకు కానీ, వీటికి కానీ ఈ చిల్లర ఈ సామాన్లు అన్నీ ప్రతి సామాను కూడా మనం పైసలు పెట్టాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి ఎంబీలు చేయించలేము. ఎంబీలకు సంబంధించిన బిల్సే కాకుండా ఈ బిల్స్ కూడా రావాలి. మాకు ఎస్ఎఫ్సి నిధుల ద్వారా రావాల్సిన బిల్లులన్నింటినీ మరియు ఇప్పుడు ఈ మధ్యలో మినిస్టర్ గారు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మంత్రులకు సంబంధించి కానీ ఏ ప్రకటన కూడా ఒక పొందన లేకుండా ఉన్నది.